మొబైల్ ఫోన్ ఇప్పుడు మన శరీరంలో ఒక అవయవంతో సమానం. దాన్ని పొరపాటున ఎక్కడైనా మర్చిపోతే ప్రాణం పోయేంతగా ఫీల్ అవుతాం. మరి మనల్ని అంతగా లోపరుచుకున్న ఆ మొబైల్ ఫోన్ కనిపెట్టింది ఎవరో మీకు తెలుసా? అసలు ఆ ఐడియా అతనికి ఎలా వచ్చింది? తన మొబైల్ ఫోన్ కనిపెట్టగానే ముందుగా ఎవరికి కాల్ చేశాడు? ఈ ఊరమా సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ ఫోన్లు రాకముందు కేవలం ల్యాండ్ లైన్లు మాత్రమే ఉండేవి. అప్పట్లో కారు ఫోన్లు ఉన్నప్పటికీ అవి చాలా పెద్ద సైజులో ఉండేవి మరియు వాటిని మొబైల్ ఫోన్ల తరహాలో వెంట తీసుకెళ్లడం వీలయ్యేది కాదు. ఫోన్ కాస్త చిన్నగా ఉంటే మనతో పాటే తీసుకెళ్లొచ్చు కదా అని మార్డన్ కూపర్ అనే వ్యక్తికి అనిపించింది. మార్డన్ కూపర్ మోటోరోలో సంస్థకు చెందిన ఒక ఉద్యోగి. 1970లో బెల్ ల్యాబ్స్ అనే సంస్థ వైర్లెస్ సాంకేతికపై పనిచేసేది. అప్పట్లో బెల్ ల్యాబ్స్ మరియు మోటరోలా సంస్థల మధ్య భారీ కాంపిటీషన్ ఉండేది. వాళ్ళకంటే ఒక మెట్టు ఎక్కువ ఉండాలనే లక్ష్యంతో మోటరోలా చేతిలో ఇమిడిపోయే ఫోన్ తయారు చేయాలని నిర్ణయించింది. నిద్రాహారాలు లేకుండా శ్రమించిన మార్టన్ కూపర్ కేవలం 90 రోజుల్లోనే మొబైల్ ఫోన్ తయారు చేసి బెల్ ల్యాబ్స్ కు షాక్ ఇచ్చారు. మీరు కొత్తగా మొబైల్ ఫోన్ కొంటే ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తారు? నచ్చిన వ్యక్తులకు లేదా కుటుంబ సభ్యులకు చేస్తాం కదా. కానీ మార్టిన్ కూపర్ అలా చేయలేదు. 1973 ఏప్రిల్ 3న ప్రెస్ కాన్ఫరెన్స్ కు వెళ్లడానికి ముందు న్యూయార్క్ వీధుల్లో నడుస్తూ నేరుగా తన ప్రత్యర్థి అయిన బెల్ ల్యాబ్స్ హెడ్ జోయెల్ ఎంగెల్ కు కాల్ చేశాడు. జోయెల్, నేను మార్టిన్ కూపర్ మాట్లాడుతున్నా. నేను నిజమైన సెల్యులార్ ఫోన్ తయారు చేశాను. ఒక పోర్టబుల్ మొబైల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నా అని చెప్పాడు. అంతే, జోయెల్ కు గుండెలో రాయి పడినంత పనైంది. ఆ షాక్ లో కాసేపు మాట్లాడలేకపోయాడు. మొదటి మొబైల్ ఫోన్ ప్రత్యేకతలు ఒకసారి గమనిస్తే, మొదటి మొబైల్ ఫోన్ పేరు మోటరోలా డైనాటక్. ఆ ఫోన్ బరువు 1.1 కిలోలుండేది. 9 అంగుళాల పొడవు ఉండి అచ్చం ఇటుకరాయి అనిపించేది. దానికి 10 గంటల ఛార్జింగ్ పెడితే కేవలం 30 నిమిషాలు మాత్రమే మాట్లాడుకునేందుకు వీలయ్యేది. 1973లో కనిపెట్టిన ఈ ఫోన్ ప్రజల చేతికి రావడానికి 10 ఏళ్లు పట్టింది. 1983లో మొదటి కమర్షియల్ ఫోన్ మోటరోలా డైనాటాక్ 8000X పేరుతో లాంచ్ అయింది. అప్పట్లో దాని ధర $3,995, అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు 8 లక్షల రూపాయలు. అంత రేటు కాబట్టే అప్పట్లో మొబైల్ ఫోన్ కేవలం శ్రీమంతులకు మాత్రమే పరిమితమైంది. కాలక్రమేణా మొబైల్ ఫోన్లలో ఎన్నో మార్పులొచ్చాయి. 1992లో తొలిసారిగా SMS పంపుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత 1999లో మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడకం మొదలైంది. 2007లో ఐఫోన్ రాకతో ఫోన్లు పూర్తిగా స్మార్ట్ గా మారిపోయాయి. ఇది ప్రపంచాన్ని మార్చేసిన మొబైల్ ఫోన్ వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర.